ఈ తెలుగు నేలపై తడియారని నెత్తుటి సాక్ష్యం దళితుల ఊచకోతకు ప్రధాన చిహ్నం కారంచేడు అంటారు. దగ్గుపాటి చెంచురామయ్య గారు అంటే మీ నాన్నగారు నిర్దోషి, దోషులు వేరే వాళ్ళు ఉన్నారని మీరు ఒక బాంబు పేల్చారు. దానిలో వాస్తవం ఏంటి? మా నాన్నగారి యొక్క పాత్ర. ఈ నెత్తుటి మరకలు ఎవరైనా అంటించారా? దీని వెనక ఎవరు ఉంటారు? ఇది పద్మారావు గారు మా నాన్నగారిని వాడుకుని ఈ ఊచకోతకు ముందే మాలలపైన, ఎరుకల కులస్తులపైన, పొలాలకు సంబంధించిన దాడులు జరిగాయి అనేటువంటిది ఒక వాదన. నా కళ్ళ ముందు నేను చూశాను. నేను వెంటాడి వేటాడారు కమ్మ కులస్తులు. అగ్గిపెట్ట దొరకలేదు కాబట్టి ఒక నలుగురు మాదిగ స్త్రీలను తగలబెట్టకుండా అయిపోయినటువంటి ఇలాంటి ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. దగ్గుపాటి చెంచురామయ్య గారికి అంటే మీ నాన్నగారికి ఈ ఊచకోత గురించి ముందే తెలుసు అనేటువంటిది దళిత సంఘాల వాదన. హత్యాకాండ జరిగిన తర్వాత నిందితులు న్యాయ సహాయం కోసమో లేకపోతే ఆశ్రయం కోసమో పెద్దరికం కోసమో చెంచురామయ్య గారి దగ్గరికి వచ్చారు అనేటువంటిది ఒక ఆరోపణ. ఎన్టీఆర్ వియంకుడు కాబట్టే దగ్గుపాటి చెంచురామయ్యని ఆనాటి నక్సలైట్లు హత్య చేశారా, లేకపోతే దళిత ఉద్యమం కోసం, నక్సలైట్ అస్తిత్వం కోసం హత్య చేశారా? 6 దళితుల హత్య, 20 మందికి తీవ్ర గాయాలు, 40 ఏళ్ల క్రితం కొనసాగిన నెత్తుటి కాండ, తెలుగు నేలపై పచ్చని పంట పొలాల సాక్షిగా, నీటిపారుదల కాలువల సాక్షిగా జరిగిన మారణ హోమం, కండకావరం, పంట పొలాల్లో పులి చంపిన లేడినెత్తురు, ఇలా చెప్పుకుంటూ పోతే ఆ ఊచకోతకు ఎన్నో పేర్లు. తెలుగు నేలపై ఏ దళితుడిపై దాడి జరిగినా కూడా తప్పకుండా గుర్తొచ్చే 2 పేర్లు కారంచేడు, చుండూరు. 40 ఏళ్ళు అవుతున్నా కూడా నేటికి అది నెత్తుటి సాక్ష్యమే. అయితే దీంట్లో దోషులెవరో నిర్దోషులెవరో న్యాయస్థానాలు తేల్చేసినప్పటికీ ఆరోపణలు ఇప్పటికీ వెంటాడుతూనే ఉన్నాయి. అసలు కారంచేడు మారణ కాండ వెనుక దాగిన నిజాలేంటి అనేటువంటి దానిపై ఇన్ డీటెయిల్గా, ఇన్ డెప్త్గా డిస్కస్ చేద్దాం దగ్గుపాటి చెంచురామయ్య గారి కుమారుడు దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారితో. సార్ నమస్కారం. సార్ ఇందాక చెప్పుకున్నట్లుగానే ఈ తెలుగు నేలపై తడియారని నెత్తుటి సాక్ష్యం దళితుల ఊచకోతకు ప్రధాన చిహ్నం కారంచేడు అంటారు. దగ్గుపాటి చెంచురామయ్య గారు అంటే మీ నాన్నగారు నిర్దోషి, దోషులు వేరే వాళ్ళు ఉన్నారని మీరు ఒక బాంబు పేల్చారు. సార్ ఏంటి మీ ఓవరాల్గా మీ ఒపీనియన్ ఏంటి కారంచేడు ఘటన పైన? ఈ విషయాన్ని నేను సమర్థించలేదు. ఆ చర్యని, ఆ దురాఘాతాన్ని ఖండించాను, ఖండిస్తాను కూడా. సభ్య సమాజంలో ఎవరు కూడా దీనిని అభిలషించరు. అటువంటి సంఘటన జరిగింది. నా కంటెన్షన్ ఏంటంటే ఈ సంఘటనలో మా కుటుంబము, మా తండ్రి పాత్ర అనేటటువంటిది ఏమాత్రము లేనటువంటి దానిని ఏ విధంగా ఒక వ్యక్తి దీన్ని ప్రచారం చేయటం జరిగింది. దానిలో వాస్తవం ఏంటి? మా నాన్నగారి యొక్క పాత్ర. దీనికి పరిమితమైనటువంటి వ్యక్తినే కానీ నేను ఆ చర్యని సమర్థించటము లేకపోతే వాళ్ళకి వత్తాసు పలకటము చేసినటువంటి వ్యక్తులకి అనేది నా నైజము కాదు. నా గత 40 సంవత్సరాల ప్రజా ప్రస్థానంలో ఏనాడు ఏ ప్రాంతంలో కూడా నేను నాకు ఓటు వేసినటువంటి కానీ లేకపోతే నా చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో కానీ ఎక్కడా కూడా వారి మీద ఒక అఘాయిత్యము, దౌర్జన్యము చేయటం కాదు. పైపెచ్చు వాళ్ళు నాతోటి పాటు ఎంతో అన్యోన్యంగా జీవనం సాగించినటువంటి విధానం నా కళ్ళ ముందు ఉన్నది. అది యథార్థము, సత్యము. ఎక్కడికి వెళ్ళినా ఆయా గ్రామాల్లో, పచ్చూరు, చీరాల, అద్దంకి, ఆ గ్రామాలు, ఒంగోలు, ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక్కడు కూడా మా కుటుంబం కానీ మేము కానీ అటువంటి చర్యలకు పాల్పడతామని కానీ అటువంటి వాటిని సమర్థిస్తామని కానీ ఏనాడు ఒప్పుకోరు. ఇది యథార్థము, సత్యం. అదే నేను వీడియో ద్వారా, అది కూడా
పదే 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 మళ్ళీ మా కుటుంబం మా నాన్నగారి గురించి పద్మారావు గారు ప్రస్తావన చేస్తూ ఉన్నటువంటి నేపథ్యంలోనే నేను ఇది ఎందుకైనా నా బాధ్యత కదా, నేను చెప్పవలసినటువంటి బాధ్యత కదా, ఇది ప్రజలు నమ్ముతా ఉన్నారేమో అనేటటువంటి భావంతో నన్ను తెలిసినటువంటి వాళ్ళు, నా చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సామాన్య ప్రజానీకం ఎవరికి కూడా దీన్ని నమ్మరు. కానీ మిగతా లోకం ఉందే, ఇవాళ మీడియా ద్వారా చూస్తున్నటువంటి లోకానికి ఇది ఇంకొక రకంగా అర్థమవుతుంది అనేటటువంటి భావంతో నేను ఇప్పటికైనా, గతంలోనే నేను ఒకసారి రాశాను దీని మీద ఈ యథార్థాన్ని, ఇట్లా ఇట్లా ఉందని చెప్పి, అయితే వీడియో చేయలేదు. ఇవాళ వీడియో మాధ్యమానికి ఉన్నటువంటి ప్రసారం ఎక్కువ. నేను ఇంకా ఇప్పటికీ 2 రోజులు కూడా కాలేదు, 1.5 రోజు అయింది. నేను చేసినటువంటి వీడియోని దాదాపు 8 లక్షల మంది వీక్షణ చేసినట్లుగా నాకు రికార్డు ఉంది. దాంట్లో కామెంట్స్ అటు ఇటు పెట్టుకుంటా ఉన్నారు. కానీ నేను వాటిని కూడా ఖండించడం కానీ ఇంకోటి కానీ చేయటం లేదు. కేవలం మాకు సంబంధించినటువంటి, నాకు తెలిసినటువంటి విషయాల్ని, అక్కడ ఉన్నటువంటి వాస్తవాన్ని చెప్పడానికి ప్రయత్నం చేశాను కానీ ఒకరిని దూషించడానికో లేకపోతే ఉద్యమాన్ని ఏదైనా తూట్లు పడవటానికో నేను ఆ పని చేయలేదు, ఆ పని చేయను. దళితులంటే నాకున్నటువంటి అవగాహన డెఫినెట్గా, నేను చిన్నప్పటి నుంచి పెరిగినటువంటి వాతావరణంలో మా ఇంట్లో ఎప్పుడూ కూడా అందరూ కూడా వాళ్ళే ఉంటారు, అన్యోన్యంగా ఉంటారు. మా పొలాలు వాళ్ళే చేస్తూ ఉంటారు. మా ఊళ్ళో స్థలాలు కావాలంటే మా పొలాలు సీలింగ్లో పోయినటువంటి వాళ్ళకే ఏర్పాటు చేసాము. మంచి చెడు ఉంటే నాన్నగారి దగ్గరికి వచ్చి చెప్పుకునేటటువంటి స్వతంత్రత ఉంది అక్కడ. అటువంటిది వాతావరణము మా యొక్క గ్రామంలో, మా ఇంట్లో. సంఘటన మాత్రం చాలా దురదృష్టకరం. ఆ రకంగా అందరూ వెళ్ళి మానుషంగా వాళ్ళ మీద దాడి చేయటం అనేటటువంటిది మాత్రం నేను ఎట్టి పరిస్థితులను హర్షించేది లేదు. ఆ చర్య తెలిసి చేసినా తెలియక చేసినా తప్పే అది. అటువంటి దుర్మార్గపు చర్యను నేను ఎటువంటి పరిస్థితుల్లోనూ నేను హర్షించను, సపోర్ట్ చేయను. సార్, కారంచేడు దళితుల ఊచకోత అనే పేరు వినిపించినా, చదివినా, చెప్పినా కూడా దగ్గుపాటి కుటుంబం చేతులు మొత్తం రక్తసిక్తంతో తడిసిపోయి ఉన్నాయని చెప్పి అంటూనే ఉంటారు. మీరు మాకేం సంబంధం లేదు అంటున్నారు. ఈ నెత్తుటి మరకలు ఎవరైనా అంటించారా? దీని వెనక ఎవరు ఉంటారు? అంటే అది కూడా నేను వీడియోలో చెప్పాను. దానికి నాడు కత్తి పద్మారావు గారు ఉద్యమ నేతగా ఆయన చదువుకున్నటువంటి వాడు, భాష మీద పట్టు ఉన్నది, సాహిత్యం మీద పట్టు ఉన్నది, వాటిని అన్నింటినీ నేను గౌరవిస్తాను. కానీ అతను ఒక ఉద్యమానికి ఒక ఊతం కావాలి. ఎప్పుడూ కూడా ఒక ఉద్యమము లేకపోతే ఒక రకమైనటువంటి తీసుకురావాలంటే కొన్ని వాళ్ళకి తెలిసి కూడా, అది తెలియదని కూడా నేను అనుకోవట్లేదు. మా నాన్నగారి ప్రమేయం లేదని అతనికి ఖచ్చితంగా తెలుసు. అయినా కానీ ఏం చేస్తారంటే వాళ్ళు ఆ అబద్ధాన్ని తీసుకుని ఉద్యమాన్ని బలపరచడానికి, ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఆ నేపథ్యంలోనే ఉద్యమం బలపరచడానికి, అది సమాజంలో అణగారిన వర్గాలకి, అగ్రవర్ణాల వారికి ఉన్నటువంటి వ్యత్యాసం అనేటటువంటిది సమాజంలో ఉన్నది. ఇది వాటిది కాదు, ఎప్పటి నుంచో జరుగుతూ ఉంది. ఆ నేపథ్యంలో వాళ్ళ హక్కులు పరిరక్షించుకోవడానికి, వాళ్ళ యొక్క ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవడానికి, వాళ్ళ జీవన విధానాన్ని మెరుగుపరుచుకోవడానికి ఉద్యమాలు చేసి దాని ద్వారా హక్కుల్ని పొందటం అనేటటువంటి దానిలో చాలా మంది ఇటువంటి వాటిలో నాయకత్వం వహించారు. వాళ్ళందరికీ కూడా మనం ఖచ్చితంగా ఏమంటారు, అభినందించాలి. అటువంటి ఉద్యమాల్ని మనం నీరుగార్చకూడదు. అయితే ఆ నేపథ్యంలో ఇది పద్మారావు గారు మా నాన్నగారిని వాడుకుని పదే ఒకసారి అయిపోయింది 40 సంవత్సరాలు, ఇవాటికి కూడా ఏదో వర్ధంతనో లేకపోతే ఇంకోటనో పెట్టి అదే కార్యక్రమాన్ని అదే విధంగా చెప్తూ ఉంటే నాకు బాధ వేసి నేను యథార్థం చెప్పాల్సిన అవసరం ఉంది. మా నైజం ఏంటో జనాలకు తెలియజేయాల్సిన అవసరం ఉన్నది. నేను చెప్పాను, దాంట్లో ఏమని చెప్పాను, విజయనగర కాలనీ అని చెప్పి ఈ యొక్క బాధితులందరినీ కూడా చీరాలలో ఒక ప్రాంతంలో దాదాపు 2000 ఓట్లు ఉంటాయి అనుకుంటాను,
ఇళ్ళు కట్టించారు, స్థలాలు ఇచ్చారు, వాళ్ళకి ఉపాధి కూడా కల్పించారు ఆ రోజున రామారావు గారి ప్రభుత్వం ఉన్నప్పుడు. అక్కడ ఇది మా నాన్నగారు చనిపోయింది 89, ఇది 87. నాకు 91లో పార్లమెంట్ ఎన్నికలు జరిగినప్పుడు నేను అభ్యర్థిని. ఆ అభ్యర్థిగా నేను ఉంటే అక్కడ ఎప్పటికీ ఉన్నాడు, అక్కడ మోహన్ రావుని సర్పంచ్ ఉండేవారు. వాళ్ళు కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఆ గ్రామస్తులు కానివ్వండి, ఇది మా ఊరి నుంచి వెళ్ళి అక్కడ తలదాచుకున్నటువంటో లేకపోతే అక్కడ నివసిస్తున్నటువంటి వాళ్ళు నన్ను ఊరేగింపుగా తీసుకెళ్లారు, మేళతాళాలు పెట్టి తీసుకెళ్లారు, నాకు ఓట్లు వేశారు, నన్ను గెలిపించారు. అధిక శాతం ఓట్లు మళ్ళీ ఏదో నామిక వేసినటువంటిది కాదు. ఆ తర్వాత జరిగినటువంటి ప్రతి ఎన్నికల్లోనూ నాకు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి దళిత వర్గాల వారు అండదండగా ఉంటారు. ఎడపలపాడు లాంటి పెద్ద గ్రామము, సంతరావురు లాంటి పెద్ద గ్రామము, దళితులు ఎక్కువగా ఉంటారు ఆ గ్రామాల్లో. అటువంటి వాటిల్లో కూడా నాకు 180% వేస్తారు రెండు వర్గాల వాళ్ళు. అది నాకున్నటువంటి క్యారెక్టరు, లేకపోతే నాకున్నటువంటి నా మీద ఉన్నటువంటి విశ్వాసము. అలా మేము మెలిగాము ప్రజా జీవితంలో అనేటటువంటిది చెప్పదలుచుకుని చెప్పానే కానీ ఉద్యమాన్ని నీరుగార్చడానికో లేకపోతే వాళ్ళ మీద దూషించడానికో లేకపోతే వాళ్ళు చేసేటటువంటి పని ఏదో తప్పు అని చెప్పడానికో నేను మాత్రం ప్రయత్నం చేయకూడదు. కారంచేడు దళితుల ఊచకోతకి మా నాన్నగారికి మాకు ఏ సంబంధం లేదు అనేటువంటిది మీ వాదన. కానీ దగ్గుపాటి చెంచురామయ్య గారిదే ప్రధాన పాత్ర, ఆయన స్కెచ్లోనే ఇదంతా జరిగిందనేటువంటిది ఆ ఊచకోతను వ్యతిరేకిస్తూ ఉండేటువంటి వాళ్ళ వాదన. సార్, మీ వాదనే నిజం అనుకుంటే దళిత మహాసభ పుట్టుక అలాగే దళిత నేతలు ఎందరో ఆ దళితుల శవాలతో రాజకీయం చేశారు అనుకుందామా? నేను ఒక ఉద్యమం నేపథ్యంలో ఇటువంటివన్నీ జరుగుతాయి అని కూడా నేను చెప్తున్నాను సార్. అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోండి, నా భావన ఏంటో అర్థం చేసుకోండి. అంతేగాని నేను దాన్ని ఏదో ఉద్యమం చేయటం తప్పనో లేకపోతే నేను ఎప్పుడు కూడా చెప్పకూడదు, అది చెప్పడానికి వీల్లేదు, చెప్పేటటువంటి వ్యక్తిత్వం నాది కాదు. సార్, కారంచేడు గురించి చాలా అపోహలు, అనుమానాలు, ఆరోపణలు ఈరోజు కూడా ఉన్నాయి. దాంట్లో అత్యంత ప్రధానమైనటువంటిది 1985 జూలై 17న జరిగినటువంటి కారంచేడు ఊచకోతకి ముందు అసలు కారంచేడులో దళితులపై వివక్ష, దళితులపై దాడులు ఏదీ లేదు అనేటువంటిది కొందరి వాదన. దాన్ని కూడా మీరు కొంత సమర్థించి ఉన్నట్లు నాకు అనిపిస్తుంది. అయితే ఈ ఊచకోతకు ముందే మాలలపైన, ఎరుకల కులస్తులపైన, పొలాలకు సంబంధించిన దాడులు జరిగాయి అనేటువంటిది ఒక వాదన. నేను చిన్నప్పుడు పెరిగాను. నేను SSLC వరకు మా ఊర్లో ఉన్నాను. తర్వాత నేను వరంగల్లో మెడికల్ కాలేజీకి వెళ్ళి అక్కడ చదువుకున్నాను. నేను 11 SSLC చదువుకునే వరకు చిన్నప్పుడు మా ఊళ్ళో చూసినటువంటిది కానీ నాకు అదే గుర్తు. తర్వాత మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నేను మళ్ళీ వచ్చాను ఊరికి. ఆ సందర్భంలో నేను చూసినటువంటి ప్రవర్తన ఏంటంటే, ఊళ్ళో దళితులు, కమ్మవారు, మిగతా కులాల వారుకి ఎప్పుడు కూడా ఘర్షణ అనేది వాతావరణం లేదు. ఇంకా చెప్పాలంటే బాబాయ్, వదిన, అక్క ఇలా పిలుచుకున్నటువంటిది నా కళ్ళ ముందు నేను చూశాను. నేను అలా ఉండేవాళ్ళు. ఏ రోజు ఒక్కనాడు కూడా, ఇంకా మిగతా గ్రామాల్లో ఏమైనా ఘర్షణలు ఏమైనా ఉన్నాయి కానీ మా ఈ గ్రామంలో మాత్రం ఏ నాడు అటువంటి ఘర్షణ అనేటటువంటిది జరగలేదు. ఇది యథార్థం. ఈ వైషమ్యం అసలు ఎక్కడ పుట్టి ఉంటుంది? ఇగో క్లాష్ చెప్పాను. ఇగో క్లాష్ అని కాదు. ఇప్పుడు సమాజంలో అగ్రవర్ణము అనేటటువంటిది, నగారిన వర్గం అనేటటువంటి వ్యత్యాసము, ఈ అహంభావ వాతావరణము అనేటటువంటిది ఉన్నటువంటి మాట వాస్తవము. దాన్ని నిర్మూలించడానికి రకరకాలైనటువంటి ఉద్యమాలు నిర్వహిస్తూ ఉంటారు. నిర్వహించటం అనేటటువంటి దాన్ని కూడా సమర్థనీయమే ఇది. కానీ నేను చెప్పానే, ఆ రోజున ఆ చర్య జరిగిన దాన్ని నేను సమర్థించేటటువంటి వ్యక్తిని కాదని చెప్తున్నాను మీకు. కేవలం పదే చెప్పటం వల్ల పద్మారావు గారు, నేను నా సర్వైవల్ కోసం నేను ఇవాళ చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. గతంలో నేను ఇది చెప్పినప్పుడు కొంతమంది అడుగుతూ ఉన్నారు, ఇంతకుముందు ఎప్పుడు చెప్పలేదని చెప్పి. నేను 2-3 ఇంటర్వ్యూల్లో నేను చెప్పాను. అది చూసి ఉండకపోవచ్చు జనము. అలానే నా ఫేస్బుక్లో నేను ఇదంతా రాశాను. ఒక 6-7 సంవత్సరాల క్రితం రాసిన దాన్ని చదవటం అనేటటువంటిది కూడా జనాలకి అంత ఎక్కువగా వెళ్ళదు. కానీ ఇవాళ వీడియో చేసేటప్పటికి మాత్రం చాలా ప్రచారం, దాదాపు ఒక రోజులోనే లక్షలు చూడటం జరిగింది. కాబట్టి ఇవాళ దాన్ని చూడగలిగారు.
ఇంకా మీకు చెప్పాలంటే పద్మారావు గారికి నేను ఒక 4-5 సంవత్సరాల క్రితం అనుకుంటా ఆయన పుస్తకం ఆయన ఆత్మకథ రాశాడు, 700 పేజీలు రాశాడు. నేను పుస్తకం మొత్తం చదివాను నేను. ఓకే. ఆయన పుస్తకం చదివి నేను ఆయన దాంట్లో కూడా ఇదంతా రాశాడు. ఆయన పెరిగి పుట్టింది కూడా చీరాల, అక్కడ పొన్నూరు ఆ ప్రాంతం నేను కూడా ఉన్న ప్రాంతమే. సో నేను ఆ పుస్తకం చదివిన తర్వాత నేను ఆయనకి 2 సార్లు కాదు 3 సార్లు 4 సార్లు ఫోన్ చేశాను. నేను ఫోన్ చేసి మాట్లాడి ఆయన ఇంట్లో లైబ్రరీ కూడా ఉందని చెప్పి దాంట్లో రాశారు. దాంట్లో మంచి పుస్తకాలు అవి ఉన్నాయి. నాకు పుస్తకం అంటే కొంచెం ఇష్టము. అటువంటివి ఉన్నటువంటి వాటిని దృష్టిలో పెట్టుకుని నేను ఎందుకైనా ఏదైతే నేను చెప్పదలుచుకున్నది ఏదైతే ముందు అతనితో కూడా ఒకసారి మాట్లాడి చెప్పి ఇలా కాదు కదా, ఇట్లా జరిగింది కదా, మీరు తెలిసి కూడా ఇట్లా చేస్తూ ఉన్నారు అని చెప్పాలనే భావంతో నేను ఫోన్ చేస్తే ఆయన ఫోన్ 3 సార్లు 4 సార్లు ఎత్తలేదు. నేను ఎత్తలా ఫోన్ కాల్ బ్యాక్ కూడా చేయలే. నేను ఆయనతో చదువుకున్నటువంటి మిత్రుడు ఆంజనేయులని, ఆయన కూడా పండితుడే. వీళ్ళంతా కూడా పొన్నూరులో చదివినాళ్ళు ఓరియంటల్ బ్యాక్గ్రౌండ్ తోటి, సంస్కృతము తెలుగు పండితులు వీళ్ళంతా. ఆయన్ని కూడా అడిగాను, ఒకవేళ మీకేమైనా కనపడితేనో తరస్థపడితేనో చెప్పండి, ఇట్లా నేను ఫోన్ చేశాను, ఒకసారి ఫోన్ ఎత్తమని చెప్పి నేను మాట్లాడదలుచుకున్నాను, ఏముంది. తర్వాత తన దగ్గర పుస్తకాలు బాగా ఉన్నాయంట, అది లైబ్రరీ కూడా చూడాలని ఉంది నాకు, వీలైతే నేను అటు వచ్చినప్పుడు ఏదైనా చూసిపోతాను అని ఒక వాతావరణం క్రియేట్ చేయడానికి ఒక ప్రయత్నం కూడా నేను చేసినటువంటిది యథార్థం. నా కాల్ లిస్ట్ చూసుకుంటే తెలుస్తుంది ఫోన్ చేశారా లేదా అని కూడా. ఎన్నిసార్లు ఫోన్ రిప్లై ఎప్పుడు రాలేదు. ఇది సార్ మీ రాజకీయ ప్రస్థానం అధ్యయనం చేసిన వాడిని, మీరు వ్యక్తిగతంగా ఎలా ఉంటారో కూడా మీ సన్నిహితుల ద్వారా తెలుసుకున్న వాడిగా అడుగుతున్నాను సార్. ఫ్యాక్ట్ ఫైండింగ్ లేకుండా విపరీతమైన లోతైన విశ్లేషణ చేయకుండా మీరు మాట్లాడాలనే నమ్మకం నాకు బలంగా ఉంది కాబట్టి ఐఎమ్ పుట్టింగ్ ఎ క్వశ్చన్ బిఫోర్ యూ సార్. కారంచేడు ఊచకోతని ఇంపార్షియల్గా మీరు తెలుసుకున్నారా? మీ సైడ్ మాత్రమే కాకుండా దళితుల సైడ్ నుంచి కూడా, ప్రజాస్వామిక ఉద్యమాల వైపు నుంచి కూడా లోతైన విశ్లేషణ చేసుకున్నాను. అంటే నేను ఆ సంఘటనకు సంబంధించినటువంటి విషయం అంతా కూడా నేరేట్ చేశాను నిన్న వీడియోలో. అంతకి అది తెలుసుకున్న తర్వాతనే నేను ఆ నేరేషన్ నేను ఇచ్చాను. వాతావరణం అంతకుముందు లేదనేది నేను ఇప్పుడు మీకు చెప్పాను. నేను గ్రామంలో ఘర్షణ వాతావరణము లేదు గతంలో అనేటటువంటిది వాస్తవము. నేను ప్రజాప్రతినిధిగా ఉన్నాను కాబట్టి అన్ని గ్రామాల్లోనూ కూడా నేను చూస్తూ ఉంటాను. మళ్ళీ ప్రజాప్రస్థానంలోకి వచ్చిన తర్వాత చాలా ఊళ్ళల్లో ఉండవచ్చు, కానీ నా దగ్గరికి వచ్చేటప్పటికి నా యొక్క సపోర్ట్ ఎప్పుడు కూడా నేను వాళ్ళని తక్కువ చేసి చూస్తే ఎవరు కూడా నేను ఊరుకునేవాడిని కాదు. అది నా మనసు చెప్పుద్ది, నాకు నా క్యారెక్టర్ అది, నా విశ్వాసం అది. అంత ధైర్యంగా నేను చెప్పగలను అది. ఎగ్జాక్ట్లీ సార్. మీరు ఊచకోతను వ్యతిరేకిస్తున్నారు, ఎట్టి పరిస్థితుల్లో కూడా సమర్థించలేదు. కానీ నిన్న మీరు రిలీజ్ చేసినటువంటి సెల్ఫీ వీడియోలో ఒక స్టేట్మెంట్ దళిత సంఘాలు తీవ్రమైనటువంటి అభ్యంతరాన్ని వ్యక్తం చేశాయి. ఏంటి ఆ స్టేట్మెంట్ అంటే, ముందు మాదిగలు కమ్మవారిపై దాడికి వచ్చారు, ఆ దాడిని ఎదుర్కొనే క్రమంలో ప్రతీకార దాడిగా చేయాల్సి వచ్చింది అనేటువంటిది ఒక సెన్స్ దాంట్లో వచ్చింది. కానీ కారంచేడు ఉద్యమాన్ని కనుక చూస్తే వెంటాడి వేటాడారు కమ్మ కులస్తులు, అగ్గిపెట్ట దొరకలేదు కాబట్టి ఒక 4 మాదిగ స్త్రీలను తగలబెట్టకుండా అయిపోయినటువంటి ఇలాంటి ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. అందుకనే మీరు లోతైన విశ్లేషణ ఇంపార్షియల్గా చేశారు. నేను ఆ డీటెయిల్స్లో స్త్రీలు అనేటటువంటి పదం మీరు వాడారు, అది అక్కడ జరిగినట్టుగా నేను ఎక్కడ కూడా అది జరిగినటువంటి ఘటనలో సమర్థించడం అనేది లేదు. ఆ రకంగా చేయటం తప్పు, 100కి 100 పాళ్ళు తప్పు అనేటటువంటిది నేను కరాఖండిగా చెప్తా ఉన్నాను. ఈ స్త్రీలు అనే విషయము ఇవన్నీ కూడా ఎందుకంటే దీనికి యాడ్ చేయడానికి చేసినటువంటి విషయాలే అయి ఉండొచ్చు. ఉద్యమ రూపానికి సంబంధించినటువంటి విషయంలో ఆ సంఘటనని ఇంకా పొడిగించి దాన్ని విద్వేషాలు రెచ్చగొట్టేటటువంటి విధానం నాకు నచ్చదు. అందుకనే నేను ఎప్పుడు కూడా దీని మీదకి వచ్చి ప్రెస్ ముందుకు వచ్చి 10 సార్లు మాట్లాడటము చేయటము అనేటటువంటిది నా నైజం కాదు. చెప్పాల్సింది 1-2 సార్లు నేను ఇంటర్వ్యూలో చెప్పాను కాబట్టి ఊరుకున్నాను. అంతేగాని ప్రతిసారి వచ్చి నేను మీడియాలో కూడా దీన్ని ఖండించడానికో లేకపోతే ఇంకోటి చేయలేదు. నేను అది నా నైజము. నా వ్యక్తిగతంగా ఇవాళైనా కూడా నేను మళ్ళీ దాని గురించి అడిగితే నేను చెప్పేటటువంటి విధానం నాకు కాదు. ఉద్యమం చేయటం తప్పు అనేటటువంటి మాత్రం నేను ఎప్పుడు కూడా అన్నను. నేను వాళ్ళ యొక్క రైట్స్, వాళ్ళకు ఉన్నటువంటి హక్కులు, వాళ్ళ యొక్క ప్రోగ్రెస్ చేయటం అనేటటువంటి దానికి కావాల్సినటువంటి అన్ని విధాల
వాళ్ళకి ఏదైనా మనం మనం పబ్లిక్ లెక్కలో ఉన్నాము. అది కాకుండా వ్యక్తిగతంగా నా మనసు నేను వాళ్ళు ఊరి బయట ఉండటం ఏంటి అనేటటువంటి నేను అనేకసార్లు ప్రశ్నించుకుంటాను. నేను ప్రశ్నించుకుంటాను నన్ను. వాళ్ళు సభ్య సమాజంలో ఉండాల్సినటువంటి నేపథ్యాన్ని ఆ రకంగా చూడటం అనేటటువంటిది నాకు చాలా అసహ్యంగా అనిపిస్తుంది. అది సార్ 3 ప్రశ్నలతో ఈ టాపిక్ని ముగించేస్తాను సార్. ఎందుకంటే ఈ 3 ప్రశ్నలకి సమర్థవంతమైన సమాధానం చెప్పగలిగినటువంటి ఏకైక వ్యక్తి మీరు కాబట్టి. సార్, దగ్గుపాటి చెంచురామయ్య గారికి అంటే మీ నాన్నగారికి ఈ ఊచకోత గురించి ముందే తెలుసు అనేటువంటిది దళిత సంఘాల వాదన. ఊచకోత జరిగిన తరువాత ఆ విషయం తెలిసినా కూడా నిర్ద్వందంగా మా నాన్నగారు ఖండించారు అనేటువంటిది మీ వాదన. ఇప్పుడు దేని వైపు నిలబడదాం? అసలు మా నాన్నగారికి సంబంధం లేదని నేను మొదటి నుంచి చెబుతాను ఉన్నాను. ఆయన హైదరాబాద్లో ఉన్నారు. అంతకుముందు 3-4 రోజుల నుంచి ఇక్కడే ఉన్నారు. సరే, ఆ రోజు ఉదయమే వెళ్ళారు. అంతకుముందు రోజు జరిగినటువంటి సంఘటన ఆయనకి తెలవటం ఏంటి? అసలు ఆయనకి తెలవటం ఏంటి? తెలిసే అవకాశమే లేదు. ఆయన ట్రైన్లోనూ బస్సులోనే వెళ్ళారు. ఆ రోజున పొద్దున 10 గంటలకు చేరారు. అప్పటికి అయిపోయింది. ఆయన జర్నీలో ఉన్నప్పుడు ఆయనకి సంబంధం ఏంటి అసలు? ఈ హత్యాకాండ జరిగిన ఆయన అందుట్లో అసలు ఇంకోటి చెబుతాను. మా నాన్నగారికి ఏదన్నా ఊళ్ళో మంచి చెడులు వాళ్ళకి సంబంధించినటువంటి విషయాలు కావాలంటే మా నాన్నగారి దగ్గరికి వచ్చేవాళ్ళు. సంబంధాలు మంచిగా ఉన్నవి పొలిటికల్గా కూడా. వాళ్ళందరూ మన కాంగ్రెస్లో ఉండేవారు. బ్రహ్మానంద రెడ్డి గారు వాళ్ళతో ఉండేవారు అంతకుముందు. అందువల్ల వాళ్ళకి సంబంధించినటువంటి విషయాలు ఏదైనా వచ్చినా మా నాన్నగారి దగ్గరికి వచ్చి పరిష్కరించుకునేటటువంటి దానికి పరిష్కరించుకోవటం అంటే చెప్పుకునేదానికి అవకాశం ఉన్నది. ఏదైనా హౌస్ సైట్స్ అన్నీ ఉండి, లేకపోతే వ్యవసాయ భూములకు నీళ్ళు అన్నీ ఉండి, లేకపోతే ఇంకోటి అనుకుని ఉండి, ఇవన్నీ నాకు గుర్తున్నంత వరకు ఆయన దగ్గరికి వచ్చి ఆయనకి ఏదైనా అవకాశం ఉంటే అధికారులకు చెప్పడానికి ప్రయత్నం చేసేవారు. కానీ అసలు ఇటువంటి విషయాలంటే మన ఆవిడ ద్వారా పరిగెత్తారు ఆయన. అంత భయం ఆయనకి. అసలు కొట్లాట 40 సంవత్సరాలు మేము ఉన్నాం. ఎక్కడన్నా ఒక చోట కొట్లాటని ఎంకరేజ్ చేసాము మేము. మా జీవితంలో మా పొలిటికల్ కెరియర్లో ఎక్కడైనా ఒక గ్రామంలో ఒక చిన్న తగాదైనా చేయడానికి ప్రయత్నం చేసామా? లేదే. అక్కడ ఒక పోలీస్ కేసు వ్యవహారం ఎక్కడ కూడా నడపనివ్వలేదు. హత్యాకాండ జరిగిన తర్వాత నిందితులు న్యాయ సహాయం కోసమో లేకపోతే ఆశ్రయం కోసమో పెద్దరికం కోసమో చెంచురామయ్య గారి దగ్గరికి వచ్చారు అనేటువంటిది ఒక ఆరోపణ. నిజంగా జరిగిందా సార్? అది అప్పుడు చెప్పే కదా, అప్పుడు ఎమ్మటే వచ్చారని చెప్పే కదా. ఎమ్మటే మా నాన్నగారు 10 గంటలకు వస్తే 11 గంటలకల్లా ఇంటికి వచ్చారు. ఇంటికి వస్తే మా నాన్నగారు తిట్టి పంపించారు వాళ్ళని. ఓకే, ఏంటి ఇటువంటి చర్యలకు మేము సమర్థిస్తామా? ఇటువంటివి మేము పోలీసులు చెప్పి ఇటువంటి వాటిలో మేము ఇన్వాల్వ్ అయ్యి మేము రక్షించడానికి ప్రయత్నం చేయడం అనేటువంటిది మా యొక్క సహజం కాదు, మీరు చేసిన తప్పు అని చెప్పేసి అంటే ఆయన తప్పుకున్నారు. తర్వాత ఆయన మదన్మోహన్ గారని ఆయన ఊళ్ళో పెద్ద ఆయన, జాగర్లమూడి మదన్మోహన్ గారని చాలా పెద్ద ఆయన ఊళ్ళో ఎవరైనా ఈ రైతులకు సంబంధించిన విషయంలో ఆయనే దగ్గరికి వెళ్తూ ఉంటారు. ఆయన దగ్గరికి అంత ముందు రోజు రాత్రి వెళ్ళారు. ఆయన దగ్గరికి వెళ్ళారు. యాక్చువల్గా ఆయన దగ్గరికి వెళ్తే ఆ రోజు ఆయన కూడా ఒప్పుకోలే. ఆయన చాలా పెద్ద మనిషి, గౌరవవంతుడు. ఆ ఊళ్ళో ఉన్నటువంటి 4-5 కుటుంబాలు, యార్లగడ్డ వారు, జాగర్లమూడి వారు, దగ్గుబాటి వారు కుటుంబాల్లో పెద్దలు, మిగతా వాళ్ళంతా చిన్నకారుగా ఉంటారు. ఈ 3 కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఏనాడు కూడా ఇటువంటి చర్యలను ప్రోత్సహించేటటువంటి వాళ్ళు కారు. ఇటువంటి ఏదన్నా వస్తే ఖండించేటటువంటి వాళ్ళు, సహాయం చేసేవాళ్ళే. కానీ ఈ 4 కుటుంబాలు, ఈ 3 కుటుంబాల్లో పెద్దవాళ్ళంతా కూడా చాలా గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని గడిపినటువంటి వాళ్ళు. సార్, చెంచురామయ్య గారు నిందితులకు సపోర్ట్ చేయలేదు, దోషుల్ని పూర్తిగా వ్యతిరేకించారు అనేటువంటి యథార్థము దళిత ఉద్యమకారులకు అలాగే బాధితులకు తెలియలేదా? తెలిసినా కూడా మౌనంగా ఉన్నారా? చెప్పాను కదా మీకు, అది ఒక ఉద్యమ నేపథ్యంలో చనిపోయినటువంటి యొక్క చర్య ఏదైతే ఉన్నదో అది చాలా ఒక స్థాయిలో ఉన్నటువంటి మామూలు విషయం కాదు. అది యాక్చువల్గా చనిపోయినటువంటి విషయం మామూలు విషయం కాదు అది. సో అందువలన అదికి ఏమంటారు, నేను తప్పనను, దానికి ఒక వచ్చినటువంటి ప్రచారము, దాంట్లో ఉన్నటువంటి ఇంపార్టెన్సు అనేటటువంటిది బయటికి వెళ్ళేటటువంటి నేపథ్యంలో ఇవి రావు. ఇవి ప్రయత్నం చేసినా కూడా ఉపయోగం లేనటువంటిది. భయపెచ్చు ఈ నిందను తప్పించుకోవడానికే ప్రయత్నం. కానీ అసలు మీకు మా నాన్నగారిని చంపే
చేస్తారు అని చెప్పి నేను ఊహించి ఉంటే నేను నా దగ్గర అధికారం ఉంది, సెక్యూరిటీ పెట్టించేవాడు కదా. అవును. అసలు ఆయనకి ఎంత సంబంధం అని చెప్పి నేను వదిలేసి నా పార్టీ నేను తిరుగుతా ఉన్నాను. సరే, ఎందుకు ఇంత కీన్గా అడగాల్సి వస్తుంది అంటే, ఆరోపణలు చెంచురామయ్య గారి చుట్టూ ముసురుకుంటున్నప్పటికీ కూడా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు చెంచురామయ్య గారి మీద. ఎందుకు మీరు ఎఫ్ఐఆర్ నమోదు చేయట్లేదు అని చెప్పి ఉద్యమకారుడు తేళ్ల జడ్సన్ ప్రైవేట్ పిటిషన్ కోర్టులో దాఖలు చేయాల్సి వచ్చింది. ప్రైవేట్ పిటిషన్ దాఖలు చేయటము, ఘటన జరిగిన 4 ఏళ్లకు ఆనాటి పీపుల్స్ వార్ నక్సలైట్లు ఇనిషియేషన్ తీసుకుని నాన్నగారిని హత్య చేయటము ఎలా అర్థం చేసుకోవాలి? అర్థం చేసుకోవాలంటే అది దాని గురించే కదా ఇప్పుడు ఇది చెప్తా ఉన్నా నేనంతా కూడా. పోలీసు అనేటటువంటిది ఎంక్వైరీ చేసుకుంటారు, వాళ్ళకి తెలుసు. అక్కడ సాయిబాబా అనుకుంటా ఇన్స్పెక్టర్, ఆయన కూడా ఇంటర్వ్యూలో చెప్పాడు చాలా వరకు ఆయనకి సంబంధం లేదు, ఇది ఎటువంటి సంబంధం లేదు. ఇది తర్వాత ప్రైవేట్ పిటిషన్ వేయటం వల్ల ఆయన ఏదో ఇంక్లూడ్ చేయటం జరిగిందని చెప్పారు. ఇదంతా కూడా యాక్చువల్గా నాకు ఐడియా లేదు. నేను ఆయన ఏంటి ఇది ఇటువంటి వాటిలో అనేది నేను ఊహించలేనటువంటి విషయం. ఆయన ఏంటి, ఆయన ఎక్కడన్నా కొట్లాడంటే పరిగెత్తుకుని వెళ్ళిపోతాడు. ఆ స్థాయిలో కూడా ఉండు ఆయన. అటువంటి విషయాలను ఎంకరేజ్ చేయటం అనేటటువంటిది ఆయన నైజం కాదు, అతని జీవితం కాదు. ఎవరికి అసలు అటువంటి నైజం కాదు. ఒక రకంగా భయపడతారు అటువంటి విషయాల్లో ఆయన. అటువంటి వ్యక్తికి ఇలా ముప్పు ఉంది అనేటటువంటిది నేను ఊహించలే. ఆయన కోర్టుకు వెళ్తున్న సంగతి కూడా నేను ఇక్కడ బిజీగా ఉన్నాను. అప్పుడు ఏమైందంటే ఆ సమయంలో ఇక్కడ ఒక టర్మాయిల్ జరిగింది, 30 మంది మంత్రులను తీసేస్తే అప్పుడు ఎమ్మెల్యేలంతా కూడా తిరగబడిపోతున్నారు రామారావు గారి మీద అనేటటువంటి దానిలో నేను పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యి 130 మంది ఎమ్మెల్యేలు వ్యతిరేకంగా ఉన్నారు, తిరగబడండి అని రామోజీరావు గారు ఎడిటోరియల్ సంతకం పెట్టి రాశారు. ఈనాడులో 2 సార్లు రాశారు. నేను ఈ 130 మంది ఎమ్మెల్యేలతోటి నేను సమావేశం జరుపుకుంటా, వాళ్ళని మళ్ళీ తెచ్చుకుని మళ్ళీ మొత్తం రామారావు గారికి అండగా ఉండేటట్లుగా స్టేట్మెంట్లు ఇప్పించుకోవడము, వాళ్ళని కన్విన్స్ చేయడము, ఈ కార్యక్రమంలో నేను పూర్తిగా బిజీలో ఉండిపోయాను. నేను అసలు మా నాన్నగారు కోర్టుకు వెళ్తున్న విషయం కూడా నాకు తెలియదు. ఆయన కూడా పాపం ఎప్పుడు చెప్పలేదు నాకు. ఒకవేళ ఏదైనా చెప్పుంటే ఏదైనా ఉంటే నేను కనీసం సెక్యూరిటీ ఎంతమందికి సెక్యూరిటీ ఇస్తున్నారు, సెక్యూరిటీ ఇప్పించేవాళ్ళం కదా. చెంచురామయ్య గారి హత్య ఇంట్లోనే జరిగినట్లు ఇంట్లోనే జరిగింది అంతే కదా. సెక్యూరిటీ ఏం లేదు కదా మాకు, ఎప్పుడు కూడా సెక్యూరిటీ కూడా పెట్టలేదు ఆయనకి. తర్వాత చంపినటువంటి విజయ్ కుమార్, అది కూడా ఇప్పుడు ఆయన ఉన్నాడు కదా, బతికున్నాడు కదా విజయ్ కుమార్ అనే. ఇప్పుడు డాక్టర్ ఢిల్లీలో ఉన్నారు సార్, ఆయన ఢిల్లీలో ఉన్నారు. ఆల్ ఇండియా మెడికల్ సైన్స్లో ఆయన ఉద్యోగం ఇవ్వాలి. ఆయన వచ్చి నన్ను అడిగాడు, ఇది మీరు కనుక పార్డన్ లెటర్ కనుక ఇస్తే కోర్టులో నేను సబ్మిట్ చేసుకుని దీని నుంచి విముక్తి పొంది నేను చదువుకుంటున్నాను, నేను డాక్టర్ అయిపోయి నేను వృత్తి చేసుకుంటాను అని చెప్పి. ఇక రెండో నిమిషం కూడా ఆలోచించలే. వెంటనే అయిపోయింది, అది అయిపోయింది, మా నాన్న బతికినారు, నువ్వు వచ్చి నువ్వు చదువుకుని నువ్వు ఉద్యోగం చేసి నలుగురికి ప్రాణభిక్ష పెట్టేటటువంటి అవకాశం నీకు వస్తుందంటే నేను కాదంటానా అని చెప్పి వెంటనే రాసిస్తే అది తీసుకెళ్ళి సబ్మిట్ చేసి ఆయన ఏమంటారని కోర్టులో ఎక్విట్ అయిపోయి ఆయన చదువుకుని ఇప్పుడు చేస్తున్నాడు. ఆయన అడిగితే చెప్పాడు, ఆయన ఏం చెప్పాడు, ఇది ఇక్కడ ఉద్యమం జరుగుతూ ఉన్నది, చంద్రబాబు గారు టార్గెట్ చేశారు. ఆయన కనుక మనం టార్గెట్ చేసుకున్నట్లయితే మనకి ఈ ప్రాంతంలో ఈ దళిత వర్గాల్లో మనం నక్సలైట్ పార్టీ అనేటటువంటిది మనం వృద్ధి చేసుకోవచ్చు, మనకి సపోర్ట్ దొరుకుతుంది అనేటటువంటిది కేంద్ర పార్టీ సమావేశమై నిర్ణయించి, మావోయిస్ట్ కేంద్ర కమిటీ, అప్పుడు నక్సలైట్ కమిటీ కేంద్రంలో ఉంటుంది కదా, వాళ్ళ కేంద్ర కమిటీ ఏదో ఉంటుంది కదా, వాళ్ళు డిసైడ్ చేసి ఒక 5 పంపించి మాకు టార్గెట్ ఇచ్చారు, మేము వచ్చాము. వాళ్ళు రీసెర్చ్ చేసి వాళ్ళు చేసుకున్నటువంటి దానిలో ఆయన ఇన్వాల్వ్మెంట్ అనేటటువంటిది ఉన్నది అనేటటువంటిది ఎక్కడ లేదు. కానీ నాకు చెప్పానే, ఒక ఉద్యమం బలపరచడానికి ఒక ఇష్యూని ఫ్యాబ్రికేట్ చేయొచ్చు. అది ఫ్యాబ్రికేట్ చేయటం తప్పు కాదు అని చెప్పి వాళ్ళు భావిస్తారు కూడా. అందుకే అల్టిమేట్గా ఏంటంటే లార్జర్ ఇంట్రెస్ట్ దళిత సంఘాల లేకపోతే వాళ్ళ యొక్క హక్కులు కాపాడుకోవటము, వాళ్ళకి హక్కులు కల్పించడము, ఇంకా వాళ్ళని ముందుకు తీసుకెళ్ళడము సమాజంలో అనేటటువంటిది లార్జర్ ఇంట్రెస్ట్. ఆ నేపథ్యంలో మనం ఇది చిన్నదే తప్పిదం, ఒక వ్యక్తిని టార్గెట్ చేసి ఒక వ్యక్తిని చంపడం అనేటటువంటిది వాళ్ళ సిద్ధాంతపరంగా వాళ్ళకి తక్కువ డ్యామేజ్, లేకపోతే వాళ్ళు అటువంటి వాటిని నిర్దాక్ష్యంగా తీసుకుని నిర్ణయాలు తీసుకుంటారు.
ఆ నేపథ్యంలో తీసుకున్న నిర్ణయం మమ్మల్ని పంపించారు, మేము చేయాల్సి వచ్చింది అని ఆయన ఓపికగా చెప్పారు. ఆయన ఉన్నాడు ఇప్పుడు ఆయన. సార్, టు ద లాస్ట్, దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ సార్. ఎందుకంటే కారంచేడు ఉద్యమం గురించి నేను చదవటం మాత్రమే కాకుండా అక్కడికి వెళ్ళి గ్రౌండ్ రిపోర్ట్ చేసినటువంటి వాడిగా చెప్తున్నాను. బహుశా ఎవరు ఈ క్వశ్చన్ మీ ముందు పెట్టి ఉండరు. దీన్ని బ్రేక్ చేయాల్సినటువంటి బాధ్యత మీ ముందు ఉంచుతున్నాను వెంకటేశ్వర గారు. దగ్గుపాటి చెంచురామయ్య గారి హత్య ఆయన మీద ఉన్నటువంటి కోపం కన్నా కూడా ఎన్టీఆర్ మీద ఉన్నటువంటి ద్వేషము, విద్వేషము నక్సలైట్ పార్టీకి అనేటువంటిది ఒక ఆరోపణ ఉంది. ఎందుకంటే నక్సలైట్లే నిజమైన దేశభక్తులు అని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి నందమూరి తారక రామారావు పవర్ చేతికి వచ్చాక నక్సలైట్ పార్టీని ఊచకోత కోశారు అనేటువంటిది ఓపెన్ సీక్రెట్. ఎన్టీఆర్ వియంకుడు కాబట్టే దగ్గుపాటి చెంచురామయ్యని ఆనాటి నక్సలైట్లు హత్య చేశారా, లేకపోతే దళిత ఉద్యమం కోసం, నక్సలైట్ అస్తిత్వం కోసం హత్య చేశారా? నక్సలైట్ ఉద్యమం ఆ నేపథ్యం అనేటటువంటిది ఒక చరిత్ర. నక్సలైట్ ఉద్యమంలో పాల్గొన్నటువంటి వాళ్ళలో ఎంతమంది స్వచ్ఛందులు నాకు తెలిసినంత, మేము కాలేజీ వరంగల్లో చదువుకునేటప్పుడు భాస్కరరావు అని చెప్పి గోల్డ్ మెడలిస్టులు, అలాగే ఇంజనీరింగ్ కాలేజీలో గోల్డ్ మెడలిస్టులు ప్రసాద్ అని ఇంకా ఉండేవాళ్ళు. వాళ్ళు కొంతమంది ఉద్యమంలో చేరారు. వాళ్ళు సిద్ధాంతపరంగా వాళ్ళు పోరాటం చేశారు. వాళ్ళు చాలా త్యాగమూర్తుల కింద కూడా నేను భావిస్తాను. నెమలూరు భాస్కర్రావు గారు సార్? భాస్కర్రావు యాక్చువల్గా శ్రీకాకుళం చాలా గోల్డ్ మెడలిస్ట్, చాలా మంచాడు. అట్లా ఉన్నటువంటి ఇది రాను రాను ఏమైంది, అది ఆ యొక్క ఆ శాంక్టిటీని కోల్పోయింది అనేటటువంటిది ఉన్నటువంటి వాతావరణం తర్వాత రోజుల్లో. ఎందుకంటే మేము వచ్చిన తర్వాత ఈ వరంగల్ ఆ ప్రాంతాల్లో చూసినప్పుడు నేను యాక్చువల్లీ చాలామంది తెలుగు యువతలో ఉండేవాళ్ళు. ఈ వచ్చి తెలుగు యువతలో మండల ప్రెసిడెంట్, లేకపోతే తర్వాత వీళ్ళు దళ నాయకులు అయ్యారు. తర్వాత పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేసినంత ఆ సానుభూతి తెలుగుదేశం మీద ఉండేది కదా తెలంగాణలో. ఎక్కువ అనుభూతి కాదు, మొత్తం మీద వచ్చారు మెయిన్ స్ట్రీమ్లోకి వచ్చి. మీరు అన్నట్టు రామారావు గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఏమో, తర్వాత మళ్ళీ వీళ్ళకి ఇక్కడ ఏమి జరిగిందో ఏమో తెలియదు, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి జనాల దగ్గరికి వెళ్ళటం, వాళ్ళని ఏమంటారు, మనం అంత మాట నేను అనలేను, కానీ సరైనటువంటి విధానంగా లేదు. రామారావు గారు చేసింది ఏంటో తెలుసా మీకు? రామారావు గారు ఆ రోజుల్లో 2 రూపాయలకి బియ్యం ఇచ్చిన తర్వాత జనాల్లోకి ప్రభుత్వం అనేది పనిచేస్తూ ఉంది. తర్వాత ఇంకో పని చేశారు. అప్పుడు అంతకుముందు పోలీస్ వ్యవస్థ ఏం చేసేదంటే గ్రామాల్లో చాలా పీడించేది. మీరు ఎన్ని పాములను లేకపోతే ఇంకోటి తీసుకొచ్చి కొట్టడము, అమాయకులను తీసుకెళ్ళి కొట్టడము, అటువంటివన్నీ చేసేవాడు. సో అది చేసినప్పుడు ఏమవుతుందంటే ఇంకా ఎక్కువ వాళ్ళకి సపోర్ట్ దొరుకుతూ ఉండేది. రామారావు గారు ఏం చేశారు సార్, అప్పుడు దొర అనే ఆయన డీజీపీ, విజయరామారావు గారు దొర, వీళ్ళు దొర ఆ ఏరియా అనుకుంటున్నప్పుడు డిఐజీ ఏదో ఉండేవాడు. తర్వాత విజయరామారావు గారు డీజీపీ గారిని ఏదో ఉండేవారు. వీళ్ళకి యాక్టివిటీస్ వీళ్ళ మీద బాగా అవగాహన ఉంది. వీళ్ళందరినీ కూర్చోబెట్టుకుని ఏం చేయాలి వీళ్ళకి అనేటటువంటి రామారావు గారు చేసి, ఈ గ్రామాలలో మనము పోలీసు వ్యవస్థ ఈ రకమైనటువంటి అభిప్రాయం లేకుండా చేసి వాళ్ళ చేత గ్రామస్తులకి మంచి పనులు చేయాలని రోడ్లు వేయించడం, పోలీసుల చేత స్కూల్స్ కట్టించడము, జనాల్ని మొబిలైజ్ చేయించడము, 2 రూపాయలకి బియ్యం ఇవ్వటము, ఇటువంటివన్నీ కూడా అభివృద్ధి కార్యక్రమాలు పోలీసులు ఇన్వాల్వ్ చేశారు. ఇది ఒక పాలసీ. ఇది చాలామందికి తెలియదు ఇది యాక్చువల్గా. దీనికి వ్యతిరేకించారు వాళ్ళు, తెలుసా మీకు? దీనికి ఎవరు వ్యతిరేకించారు? ఆనాటి నక్సలైట్లు వ్యతిరేకించారు. ఎందుకంటే గ్రామాల్లోకి వచ్చేస్తాయి వెహికల్స్, రోడ్లు ఉంటే. ఓకే, వీళ్ళకి ఆహారం ఇదంతా దొరికితే వాళ్ళకి మనుషులు దొరకట్లా. అప్పుడు ఇక కిడ్నాప్ వ్యవహారాలు మొదలుపెట్టారు. మల్హార్రావుని తీసుకెళ్ళి చంపటం, మల్హార్రావు అని చెప్పి కరీంనగర్లో గుర్తుందా. తర్వాత 7 ఐఏఎస్ ఆఫీసర్ని తీసుకెళ్ళటం, తర్వాత బాలగోపాల్ కౌంటర్ కిడ్నాప్, ఇవన్నీ జరుగుతూ వచ్చినాయి. సో ఇక ఫైట్ మొదలైంది. ఆ నేపథ్యంలో అంటే నేను ఆ రకమైనటువంటి మార్పు తీసుకురావడానికి చేసినటువంటి ప్రయత్నాన్ని వ్యతిరేకించాలనేటటువంటి మాట ఒకటి నాకున్నటువంటి అవగాహన. తప్పవచ్చు, లేకపోవచ్చు. నేను ఉన్నాను కాబట్టి ఆ రోజున నేను దీంట్లో నాకు ఉన్నటువంటి అవగాహనతో నేను చెప్పాను.
ఈ నేపథ్యంలో తర్వాత రోజుల్లో అది తగ్గుముఖం పట్టినటువంటి నేపథ్యం కూడా ఆ రకమైనటువంటి నాయకత్వం ఎంత ఉందో నాకు తెలియదు. తర్వాత క్రమేణా తగ్గిపోయింది. ఓవరాల్గా కమ్యూనిజం వీళ్ళంతా కమ్మ అంటారు. ఇప్పుడు కమ్యూనిజంలో రాజేశ్వరరావు గారు కానివ్వండి, లేకపోతే హనుమంతరావు గారు కానివ్వండి, అంతంత పెద్దవాళ్ళంతా కమ్మ సంబంధించినటువంటి వాళ్ళే. అంతే సార్. చాలా గౌరవంగా చాలా త్యాగం చేసి వెళ్ళి దాంట్లో ఈ భాస్కరరావు అని చెప్పినా, ప్రసాద్ అని చెప్పినా అంతా కూడా వాళ్ళు చేసినటువంటి త్యాగాలు అడగాడిన జనం కోసం వాళ్ళు పడినటువంటి కష్టాలు కూడా ఉన్నాయి ఇక్కడ. సో ప్రతి కులంలోనూ మంచి ఉంటారు, చెడు ఉంటారు. ఆ నేపథ్యంలో అదొక సపరేట్ సబ్జెక్ట్ అనుకోండి. మీరు అనుకున్నటువంటి దాన్ని చెప్తే నేను రామారావు గారి మీద కోపం ఉంటే ఉండవచ్చు. దానికన్నా కూడా ముఖ్యమైనటువంటిది ఉద్యమం వైపు, నక్సలైట్ ఉద్యమం వైపున ఆ ప్రాంతంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల వారిని ఆకర్షించాలి అని అంటే స్ట్రాటజిక్గా ఫలానా వ్యక్తిని మనం కనుక చంపగలిగితే మనం దీనిలోకి తొసుకుపోగలము అనేటటువంటిది కేంద్ర కమిటీ యొక్క నిర్ణయము. స్వయంగా విజయ్ కుమార్ చెప్పినటువంటి విషయము. అదే కాకుండా న్యూస్ వీడిలో ఇంకొక ఆయన కూడా దొరికాడు. ఆయన యాక్చువల్గా ఒక లేడీతో దొరికాడు. ఆయన తర్వాత ఎన్కౌంటర్లో పోయారు. ఆయన ఇంట్రాగేట్ చేసిన దాంట్లో ఉన్నటువంటి ఇంకొక ఇద్దరు ముగ్గురిని కూడా ఇంట్రాగేట్ చేశారు పోలీసు వాళ్ళతోటి. నాకు పోలీసు ఇన్ఫర్మేషన్ ఇది చెప్పినటువంటి విషయం ఇదే విషయం చెప్పారు. కేవలం వాళ్ళు రీసెర్చ్ చేసుకుని ఉంటారు, ఆయన సంబంధం లేకపోయినా కూడా లార్జర్ ఇంట్రెస్ట్ వాళ్ళ ఉద్యమం వైపు అనేక వాళ్ళని బలపరచుకోవడానికి కోసం అని చెప్పి ఒక చర్యగా ప్లాన్ చేసినటువంటి చర్య ఇది. సార్, జూలై మాసం వస్తే కారంచేడు గురించి మీడియా మాట్లాడుతుంది, దళిత సంఘాలు మాట్లాడుతుంటాయి, దీన్ని వ్యతిరేకించే వాళ్ళంతా మాట్లాడుకుంటారు. బట్ గ్రౌండ్ లెవెల్లో కారంచేడులో ఇప్పటికీ అలాంటి వైషమ్యాలు ఉన్నాయా? అంతా కలిసిమెలిసి ఉంటున్నారా సార్? నాకు తెలిసినంత వరకు అటువంటి వైషమ్యాలు లేనే లేవు. మీరు ఫ్రీక్వెంట్గా వెళ్ళి వస్తుంటాము. యాక్చువల్గా రేపు నెక్స్ట్ వీక్లో ఇప్పుడు ఏదైతే జరిగిందో కుంట అంటారు కదా, అది ఆ ఏరియాలో ఉన్నటువంటిది, ఆ ఏరియాకి సంబంధించినటువంటి వాతావరణం. దానికి యాక్చువల్గా రేపు ₹1 కోటి ఫిల్టర్ వాటర్ ప్లాంటు, అది కూడా స్టేట్ గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేకపోతే ఓఎన్జీసీ దగ్గర నుంచి పురంధేశ్వరి గారు CSR ఫండ్స్ దాంట్లో నుంచి ₹1 కోటి దానికి కేటాయింపు చేసుకొని దాన్ని ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వీళ్ళకి అందరికీ పైపు లైన్ ద్వారా ఫిల్టర్ వాటర్ అంటే మినరల్ వాటర్ పంపించేటటువంటి దానికి ప్లాంట్ రేపు చేయబోతా ఉన్నాము. ఆ ఊళ్ళో అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి సమావేశ మందిరం కానివ్వండి, లేకపోతే కమ్యూనిటీ హాల్స్ కానివ్వండి, లేకపోతే అటువంటివి ఏమైనా కావాలన్నా కూడా తర్వాత రోజుల్లో నేను అందరికీ ఇచ్చినటువంటి వాడిని. మేము అసలు వాతావరణం అది అక్కడ గ్రామ ప్రజలకి ఎప్పుడో మర్చిపోయి వాళ్ళ జీవనాన్ని వాళ్ళు గడుపుతున్నటువంటి విధానాన్ని నేను చూశాను. కాబట్టి అటువంటి వాతావరణం ఇప్పుడేమీ లేదు సార్. వైషమ్యాలకి మీరు వ్యతిరేకము, మనుషులందరూ ఒకటే అని చెప్పి ప్రతి వేదిక మీద చెప్తూ ఉంటారు, మీరు సన్నిహితుల మధ్య కూడా చెప్తూ ఉంటారు. నాకు చాలామంది చెప్పారు. మీరు కోరుకున్నట్లుగానే కారంచేడు మాత్రమే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో, దేశంలో అందరూ కూడా కలిసి ఉండాలని కోరుకుందాం. ఈ ఘటన గురించి మాట్లాడాలంటే చాలామంది వెనకడుగు వేస్తుంటారు. అలాంటి అవకాశాన్ని నాకు, డైలీ న్యూస్కు ఇచ్చినందుకు మీకు మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తూ థ్యాంక్ యూ సో మచ్ సార్.